జగన్ అధికారంలో ఉండగా వై నాట్ 175 అన్నాడు కదా. ఎస్ అన్నాడు. ఏమన్నాడు? కుప్పంలో కూడా ఓడిస్తాము అన్నాడు. వై నాట్ 175 అన్నాడు. అంటే రాజకీయంగా ఏదైనా సరే ఆకాంక్ష వ్యక్తం చేయడము, ఓడిస్తాము అని చెప్పడం పర్మిసిబుల్ రాజ్యాంగం ప్రకారం. అంతేగాని భూస్థాపితం చేస్తాము అని చెప్పడం పర్మిసిబుల్ అవుతుందా? రాజకీయాల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా చంద్రబాబు మాటలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి 5 ఏళ్లకి టీడీపీని ఓడిస్తారు అనే ఉదాహరణ చెప్పడానికి వైకుంఠపాళి అనే మాట ఇదే చంద్రబాబు వాడుతూ ఉన్నారు. నిజానికి రాజకీయం వైకుంఠపాళో కాదో, నిత్యంలు ఉన్నాయో పాములు ఉన్నాయో లేదో తెలియదు, కానీ రాజకీయం అనేది మాత్రం ఖచ్చితంగా జైంట్ వీల్ సార్. అది తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం పైన ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాం, మిగతా వాళ్ళందరూ మన కింద ఉన్నట్టు కనిపిస్తారు. మనం పీక్లో ఉన్నాము అని అర్థం. ఆ తర్వాత మనకి తెలిసేలోపే ఆ జైంట్ వీల్ కొంచెం కిందకి దిగుతుంది. దిగినప్పుడు అది మెల్లగా మనం కిందకి వస్తూ ఉంటాము. మనం ఎవరైతే కింద ఉన్నామో అనుకున్నారో వాళ్ళే పైకి రావడం అనేది సహజంగా జరుగుతుంది. 30 ఏళ్ళు పార్టీకి అధ్యక్షుడిగా, నేరుగా కుర్చీలోకి వస్తున్న వ్యక్తిగా, అనేక ఢక్కాముక్కీలు తిన్న నాయకుడిగా మీరు ఈ ప్రాక్టికల్ రియాలిటీని మర్చిపోయి భూస్థాపితం చేస్తా అనే మాటలు వాడిన తీరు చూసిన తర్వాత ఒక సగటు అభిమానిగా నాకైతే హర్టింగ్ అనిపించింది రియల్లీ.